ఒకానొక ఊరిలో ఒక అత్తా కోడలు ఉండేవారు. అత్తకు తన కోడలిపై అసూయ మరియు ఆమె పట్ల కోపం ఉండేది. ఒక రోజు అత్త కోడలిని పిలిచి, నీవు నా మాట వినడం లేదు, నువ్వు మంచిగా ప్రవర్తించడం లేదు అని చెప్పింది. కోడలు బాధపడి తన భర్తకు జరిగిన విషయానికి చెప్పింది. కోడలి భర్త తన తల్లి దగ్గరికి వెళ్లి, అమ్మా, నువ్వు నా భార్య పట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అది నా మనసుకు చాలా బాధ కలిగిస్తుంది అని చెప్పాడు. అత్తకు కోపం వచ్చింది. నీవు నా పక్కన ఉండడం లేదు, నీవు నీ భార్య పక్కన ఉన్నావు, నీవు అడవికి వెళ్ళిపో అని చెప్పింది. భర్త అడవికి వెళ్లాడు. అడవిలో అతనికి ఒక మాయా వేణుగాయకుడు కనిపించాడు. వేణుగాయకుడు అతని బాధను గ్రహించి ఒక మాయా వేణువును ఇచ్చాడు. ఈ వేణువును నీ ఇంట్లో మాయా గీతం ఆలపించి నీ కుటుంబంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకో అని చెప్పాడు. భర్త వేణువును తీసుకుని ఇంటికి తిరిగి వచ్చి తన భార్య దగ్గరికి వెళ్లాడు. ఇద్దరూ కలిసి ఆ మాయా వేణువును ఊదసాగారు. మాయా గీతం అత్త మనసును మార్చేసింది. ఆమెకు కోడలి మీద ఉన్న అసూయ, కోపం తొలగిపోయాయి. ఆమె తన కొడుకు, కోడలిని ప్రేమతో చూసుకోసాగింది. ఈ కథలో మనం నేర్చుకునే నీతి ఏమిటంటే, ఒక మనిషి మనసులో ఉన్న ప్రేమ, ఆప్యాయతలే మన బంధాలను బలోపేతం చేస్తాయి. అసూయ, గర్వం మన బంధాలను నాశనం చేస్తాయి. దయ, వినయం, నిష్కపటమైన స్వభావం మన బంధాలను బలోపేతం చేస్తాయి. కథ నచ్చితే మరిన్ని కథల కోసం మా ఛానల్కి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.